హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాన్ వెజ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా అలానే ఈజీగా టేస్టీగా కూడా థిక్ గ్రేవీతో మనమైతే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అండి, ఒక చిన్న జార్లో కొంచెం ఒట్టి కొబ్బరి అయితే తీసుకోవాలి. ఇదైతే డ్రై కోకోనట్ అండి. నేనైతే ఒక చిన్న చిప్ అయితే నీట్గా తురుముకొని పెట్టుకున్నాను. సో ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం చెక్క లవంగం కూడా వేసుకోవాలి. అలానే చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, ఇది కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇదైతే మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలండి. ఇక్కడైతే మనము ఈ పేస్ట్ అంతా స్మూత్గా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనము రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చిన్న ఒక ఆనియను, అలానే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి, అలానే టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ జింజర్ వెల్లుల్లి అనేది కొంచెం మీడియంగా వేసుకున్నాం అనుకోండి, మనకైతే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ముందుగా ఒలుచుకొని పెట్టుకున్న వెల్లుల్లి, ఇదైతే ఒక చిన్న వెల్లుల్లి టోటల్గా వేసుకున్నానండి. అలానే కొంచెం అల్లం కూడా అండి, ఒక హాఫ్ అల్లం అయితే వేసుకున్నాను. సో అంతా స్మూత్గా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఆనియను, అలానే టమాటా, కొత్తిమీర అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇదైతే తిరగవాతకి అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో మనము మిక్సీ జార్లోనే పసుపు అయితే వేసుకోవాలండి. జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఇందులోకి. అలానే ఇప్పుడు ఇక్కడ ఈ మిక్సీ జార్లోకి మనకు రిమైనింగ్ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాం అనుకోండి, మనమైతే ఒక మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇందులోకి సరిపడా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు కారం పొడి ఎక్కువ కావాలంటే, కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ అంతా కారం అయితే యాడ్ చేశాను, కారం పొడి. సో ఇప్పుడు ఇందులోకి ధనియాల పిండి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ధనియాల పిండి కూడా అంతే 1 టేబుల్ స్పూను ఫుల్గా వేసానండి. సో అంతా మనము మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియను, అలానే టమాటో, కొత్తిమీర కూడా ఇందులోకి మనమైతే యాడ్ చేసుకుంటామండి. ఒక్కోసారి ఒక్కో టైప్లో చేసామనుకోండి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసామనుకోండి, చికెన్ గ్రేవీ అనేది సూపర్గా ఉంటుందండి. సో 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే టమాటా, ఆనియన్ కూడా వేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలంతే. ఇక్కడైతే చికెన్ అనేది నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. సో వాష్ చేసుకున్న తర్వాత మనమైతే ఆల్రెడీ వేయించుకున్న తిరగవాతలోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అంతా చికెను యాడ్ చేసుకున్నాను. ఇదైతే ఒక 500 గ్రామ్స్ అయితే ఉంటుందండి. సో అందుకు సరిపడా మసాలా కూడా నేనైతే చూపించాను. సో ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, అలానే మనము ఒక మూత అయితే క్లోజ్ చేసుకొని జస్ట్ వాటర్ బయట వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలండి. సో ఇప్పుడు చూసారు కదా, కరెక్ట్గా వాటర్ అయితే చికెన్లో నుంచి అంతా వచ్చింది. సో ఇప్పుడు మనము ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ముందుగా నేను మిక్సీ జార్లో రుబ్బుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ ఉంది కాబట్టి మనం ఇదంతా ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా చికెన్ అనేది బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వాటర్ కావాలి అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడైతే నేను మిక్సీ జార్లో ఉన్న మసాలా పేస్ట్ని కూడా వాటర్లోకి వేసుకొని వాటర్ వేసుకొని అంతా చికెన్ గ్రేవీలో అయితే కలుపుకున్నానండి. ఇక్కడ నేను జస్ట్ చికెన్ మునిగేంత వరకు మాత్రమే వాటర్ అయితే పోసుకున్నాను, ఎందుకైతే మనకు గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు మూత పెట్టుకొని ముందుగా చికెన్ అయితే ఉడికించుకుంటున్నానండి. చూసారా, కరెక్ట్గా ఆయిల్ అయితే బయటకు వచ్చింది. అప్పుడు మనం ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత వేసుకొని చికెన్ దగ్గర పడేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఉప్పు, కారాలు, అలానే మనకు టేస్ట్ సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను అంతా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం అంత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలానే కావాల్సిన వాళ్ళు చికెన్ మసాలా ఆర్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా నాకైతే చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా గట్టిగా ఉడకబెట్టుకున్నానండి. సో ఇప్పుడు చూసారా, ఫైనల్గా చికెన్ గ్రేవీ అనేది లాస్ట్ వరకు ఉడికేసరికి చికెన్ ముక్కలకు పట్టుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చిందండి. ఈ కాంబినేషన్ అనేది వైట్ రైస్, అలానే చపాతీ, పూరీకి మంచి కాంబినేషన్ అండి. ఇలాంటి గ్రేవీ అనేది మీరు కూడా ట్రై చేసి నాకైతే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.